ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. సో ఖమ్మానికి సంబంధించి ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వాన్ని జరిగినటువంటి అవినీతి కూడా వెలికితీసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా భూ ఆక్రమణకు సంబంధించి, భూ కబ్జాలకు సంబంధించి ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం వెలికితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పక్కా వ్యూహంతోనే ముందుకు కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జీవో నెంబర్ 59 ద్వారా ఇల్లు లేకపోయినా ఉన్నట్లు ఫోటోలు తీసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి సంబంధించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు కూడా జరిగినట్లు సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలోనే అక్రమ వ్యాపారాలు కానీ, భూ కబ్జాలు కానీ వెలుగులోకి తెచ్చే ప్రయత్నం అమ్మా న్యూస్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మా న్యూస్ రిపోర్టర్స్ కూడా అదే దిశగా వెళుతూ ప్రజల పక్షాన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇస్తారు ఉపేంద్ర. ఉపేంద్ర చెప్పండి, అంటే మన అమ్మా న్యూస్లో కూడా ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి ముందు నుంచి కూడా మనం దానికి సంబంధించి ప్రసారాలు చేస్తున్నాం. ప్రధానంగా అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటి? గత ప్రభుత్వంలో నేతల యొక్క తప్పిదాలు ఇప్పుడు చాలా వరకు ప్రజలకు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, వారి యొక్క ఇళ్ళని ఇవ్వని ఇళ్ళని కూడా ఇచ్చినట్టు చూపించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ ఖమ్మం జిల్లాకు సంబంధించి తీగలాగితే డొంక మొత్తం కదిలినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయాక ఆ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో వరుస కథనాలు పత్రికలతో రావడంతో పాటు కొన్ని విశ్వసనీయ సమాచారం మేరకు కూడా ఎక్కడెక్కడ ఎంత ఆక్రమణలు చేపట్టారన్న అంశాలు కూడా ఈరోజు అమ్మ న్యూస్ ఛానల్ ఆ రకమైన సమాచారం రాబట్టేందుకోసం ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు ఖమ్మం నగరంలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్న ఒక నేత తన సతీమణికి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఏ డివిజన్ నుంచి కార్పొరేటర్ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారో ఆ డివిజన్ పరిధిలో భూ అక్రమాలు కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తా ఉన్నాయి. దీంతో పాటు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతంలో అటు మమతా రోడ్డు వెనక భాగంలో కావచ్చు, ఎస్బిఐటి కాలేజీ పక్కన కావచ్చు, అదే నేపథ్యంలో ఇటు 6వ డివిజన్ లో మమతా రోడ్ లో, దీంతో పాటు వెంకటేశ్వర నగర్ తో పాటుగా అనేక చోట్ల కూడా ఈరోజు భూ కబ్జాలు అనేటి, భూ ఆక్రమణ అనేటువంటి కూడా తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి భూమి ఖాళీ స్థలంలో ఇల్లు నిర్మించుకున్నట్టుగా చిత్రీకరించి పన్నులు వేస్తూ బిఆర్ఎస్ కార్పొరేటర్లు తమ బినామీల పేరుతో, తన సతీమణుల పేరుతోటి నమోదు చేయించుకున్నట్లుగా చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు అమ్మ న్యూస్ దగ్గర ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించి ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీకి కూతవేట దూరంలో ఉన్నటువంటి ప్రాంతంతో పాటు బస్ స్టాండ్ కు అతి సమీపం వంటి ఒక రామాలయ మందిరం చుట్టుపక్కల ప్రాంతంలో ఇప్పటి వరకు దాదాపు ఒక కార్పొరేటరు పేరు మీద 1000 గజాల భూమి నమోదైనట్లుగా మనకు సమాచారం లభించింది. ఇప్పటికే శ్రీనివాసరెడ్డి నిన్న ఖమ్మం జిల్లా రివ్యూ సమావేశంలో పాలన నియోజకవర్గ సహాయంలో కావచ్చు, ఖమ్మం జిల్లాలో ముఖ్య ఆఫీసర్ సమావేశంలో క్లియర్ గా చెప్పారు. ఇసుక మాఫియాతో పాటు ఎవరైతే మట్టి తవ్వకాలు జరుపుతున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపై కొరడ జులిపిస్తాం, అలాగే అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తులపై కూడా సీరియస్ యాక్షన్ తీసుకోబోతా ఉన్నాం. దీంతో పాటుగా ఆ అక్రమ రిజిస్టర్లు చేయించుకున్నటువంటి వారిపై కూడా అదే రకమైనటువంటి చర్యలు చేపట్టబోతామని చెప్పినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలతో ఇప్పటికే ఆక్రమదారులతో పాటు కబ్జాదారులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న నేపథ్యం ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఖమ్మం నగరంలో కనబడుతోంది. నగరంలో ఈ మున్సిపాలిటీ కూతవేడ దూరంలో ఉన్నటువంటి ఒక మందిరం చుట్టుపక్కల ఖాళీ స్థలానికి సంబంధించి ఒక ఇంటి కూలిపోయినటువంటి ఇంటి నెంబర్ తోటి పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో తమ సతీమణి పేరుతోటి 415 గజాలకు చెందినటువంటి ఓ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఈ రోజు మనకు లభ్యమైంది. దీనికి ఖమ్మం మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారుల సహకారంతో పాటు తహసీల్దార్ సహకారం ఉన్నట్టుగా సెప్టెంబర్ 27వ తారీఖున తమ సతీమణి పేరుతోటి నమోదై 59వ జీవో ప్రకారం ఈ రోజు దాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం లభించింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం తీసుకొచ్చినటువంటి 59 డివిజన్ కి 59కి సంబంధించినటువంటి ఏదైతే జీవోలు ఉన్నాయో ఈ జీవోలు కేవలం కార్పొరేటర్లకు అనుకూలంగా మార్చుకునేందుకోసం బీఆర్ఎస్ వ్యక్తుల యొక్క అవసరాలు తీర్చుకునేందుకు మాత్రం ఉపయోగపడిందని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం అదే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కొద్ది రోజుల కాలంలో ఖమ్మంలో ఉన్నటువంటి అనేక అక్రమాలు, అటు ఇసుక మాఫియా, మరోపక్క మట్టితో పాటు మరోవైపున ఉన్నటువంటి ఈ భూ ఆక్రమణలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో కానపురం హవేలి పరిధిలో ఓ కార్పొరేటర్ ఇంటి వద్ద నేనేం అక్రమాలు చేయలేదు అని చెప్పినటువంటి వ్యక్తి బహిరంగంగా ఒక యూట్యూబ్ ఛానల్ వ్యక్తితోటి చర్చ కొనసాగించిన నేపథ్యంలో అనేక అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా స్థానికులు వాపోతున్న నేపథ్యం కనబడక ముందే మరోవైపు రమణగుట్ట, ఇటు వెంకటేశ్వర నగర్ తో పాటు ఇటు మమతా రోడ్ లో ఉన్నటువంటి అనేక అక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్ఎస్పి క్యాంప్ పరిధిలో ఉన్నటువంటి ఓ ప్రభుత్వ ల్యాండ్ లో భూమిని పూర్తి స్థాయిలో తమ సతీమణి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి సంఘటన
ఒకసారి ఖమ్మం జిల్లా సంచలనాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా ఇప్పుడు ఈ రోజు మనం అమ్మ న్యూస్ గా ఈరోజు ప్రచురిస్తా ఉన్నాం. ఇదే నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించినటువంటి అంశాలు, వెలుగులోకి వచ్చిన అంశాల పట్ల కూడా అధికారులు గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని ఏ రకమైన చర్యలు చేపడతా ఉందనేటువంటి అంశాల గురించి కూడా ప్రధానంగా యోచిస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో దీంతో పాటు ఖమ్మంకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కొంతమంది ఆఫీసర్స్ యొక్క అండదండలతోటి ఈ భూ ఆక్రమణలు జరిగినాయని, భూ కబ్జాలు కూడా జరిగినాయి అని చెప్పేసి అన్నటువంటిది కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై అధికారులు ఎస్ ఇంకొకటి ప్రధానంగా ఉపేంద్ర, మనకంటే ఎవరైతే అధికారులు కూడా గత ప్రభుత్వానికి వాళ్ళతో కుమ్మక్కై అధికారులు కూడా అదే భాగస్వామ్యం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో వారి మీద కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి, వారిని మందలించడం కానీ, లేకపోతే దానికి ఏమైనా ప్రత్యేకంగా కమిటీ వేసినటువంటి దిశగా ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? అలాగే ఏదైతే అమ్మా న్యూస్ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలకు సంబంధించి ఏమైనా పోలీసులు వాకప్ చేసి ఏమైనా మనల్ని సంప్రదించినటువంటి పరిస్థితులు ఉన్నాయా? రాజశేఖర్ నిన్న స్పష్టంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాకు సంబంధించి రెవెన్యూ మంత్రిగా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అధికారులకు సంబంధించి ఎక్కడ అక్రమాలు జరిగినా, ఎటువంటి ఒత్తిడికి గురైనా వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. మీరు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు తిరిగి ఇక్కడ పునరావృతం కావడానికి లేదు. ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారులను కూడా కదిలించేందుకోసం కూడా సిద్ధంగా ఉన్నాయి. అధికార యంత్రం కూడా ఆ రకమైన అప్రమత్తమై ముందుకు కొనసాగిస్తా ఉన్నారు. అయితే గత ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి అధికారులు కూడా ప్రస్తుతం కొద్ది మంది కొనసాగుతా ఉన్నారు. గతంలో చేసి ఎలక్షన్ ముందు ట్రాన్స్ఫర్ అధికారుల ఒక వ్యవహార శైలి కావచ్చు, వాళ్ళు అక్రమంగా ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేసి భూ పట్టాలు అందించారో వీళ్ళందరి పట్ల కానీ ఒక అప్రమత్తంగా ఉండేందుకోసం కూడా శ్రీనివాసరెడ్డి చెప్పారు. తప్పిదాలు ఎవరు చేస్తున్నారనేది మీరు సమాచారం ఇస్తే ఓకే, మాకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుందని చెప్పినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం అధికారులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తా ఉంది. ఎక్కడైతే తప్పిదాలు చేసినటువంటి అధికారులు ఉన్నారో అధికారులందరూ కూడా చాకచక్యంగా వ్యవహరిస్తూ గత ప్రభుత్వం హయాంలో చేసిన తప్పిదాలను కప్పించుకునేందుకోసం కూడా అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు సమాచారం లభించింది. ఈ మేరకు ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి ఏదైతే ఈ అక్రమ రిజిస్ట్రేషన్, భూ కబ్జా, తప్పుడు డాక్యుమెంట్స్ చిత్రీకరణ ఏదైతే ఉందో ఈ అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే తహసీల్దార్, ఇతర ప్రభుత్వ అధికారుల దగ్గర కూడా ఉన్నట్టుగా సమాచారం లభించింది. దీనిపై అధికారులు ఏ రకంగా స్పందిస్తారు, అలాగే పోలీస్ శాఖ ఏ రకంగా స్పందిస్తా ఉంది, ఇది వెంటనే జీవో నెంబర్ 58, 59లో ఉన్నటువంటి ఏదైతే నిబంధనల మేర ఉందో ఆ నిబంధనకు అనుకూలంగా ఎవరైనా ఆ నిబంధన ఉల్లంఘిస్తే, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఆ భూముల్ని వెంటనే రద్దు చేసేటువంటి హక్కు కూడా ఆ జీవోలో ఉందని చెప్పేసి స్పష్టంగా పేర్కొనబడింది. అయితే దీన్ని ఎట్లా చూస్తారు, దీని పట్ల విచారణ కొనసాగిస్తారా, లేదా దీనిపై మంత్రులు కావచ్చు, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ రకంగా స్పందిస్తారని చెప్పేసి కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది కొద్ది రోజుల్లో కూడా ఈ అంశం మీద ఒక స్పష్టమైనటువంటి వివరణ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నటువంటి వందలాది గజాల్లో తమ భూముల్ని తమ బినామీల పేరుతోటి ఆక్రమించుకునే పేర్లు నమోదు చేసుకున్న అంశాల గురించి కూడా క్షుణ్ణంగా పరిశీలించేందుకోసం కూడా లోకల్లో ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ రకమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా మనకు సమాచారం లభిస్తుంది. రాజశేఖర్.